ఇచ్చిన హామీలను అమలుపరచకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేస్తుందని రామగుండం మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కోరకంటి చందర్ ఆరోపించారు. శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా గురువారం గోదావరికని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం సమీపంలో ఉగాది పచ్చడి వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కోరకంటి మాట్లాడుతూ సమస్త వర్గాల ప్రజలకు ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు కావస్తున్నా హామీలను అమలుపరచకపోతుండడం అన్యాయమని మండిపడ్డారు. రామగుండంలో కమిషన్ల కోసం కూల్చివేతలపై ఆరాటమే తప్ప ప్రజా సంక్షేమం పట్ల పాలకులకు పట్టింపు లేదని విమర్శించారు. పరాభవనామ సంవత్సరంలోనైనా కాంగ్రెస్ పాలకులు ప్రజారంజక పాలనను కొనసాగించేలా భగవంతుడు మంచి బుద్ధిని ప్రసాదించాలని ఆకాంక్షించారు. రామగుండం నియోజకవర్గ సకల జనులందరికీ కూడా హృదయపూర్వకంగా శ్రీ పరభావ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ గత సంవత్సరంలో అనుభవించినటువంటి చెడు తీపి అన్ని జ్ఞాపకాలను మరిచిపోయి మళ్ళీ రాబోయేటువంటి ఈ సంవత్సరంలో అందరికి కూడా విజయాలు చేకూరాలని మీరు కోరుకున్నటువంటి కోరికలని కూడా నెరవేరేటువంటి విధంగా ఆ దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించాలని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా దేవుణ్ణి కోరుకుంటూ గతంలో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం రావడం కోసం ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అనేక హామీలు ఇచ్చినారు. 3వ సంవత్సరం ఈ యొక్క ఉగాది 2 సంవత్సరాలు గడిచిపోయింది. ఇప్పటి వరకు కూడా ఒక్క హామీ కూడా నెరవేరలేదు. ఈ యొక్క సంవత్సరంలోనైనా వచ్చే ఉగాది లోపైన ఈ యొక్క కాంగ్రెస్ నాయకులకు రేవంత్ రెడ్డికి మంచి గుణాన్ని ప్రసాదించి ఇచ్చినటువంటి హామీలన్నింటిని కూడా నెరవేర్చేటువంటి విధంగా ఆ దేవుడు వారికి ఆలోచన కల్పించాలని ప్రత్యేకంగా రామగుండం నియోజకవర్గంలో గత 2 ఏళ్లుగా కూల్చివేతలు కమిషన్ల కోసమే పాలన నడిచింది. రాబోయేటువంటి కాలంలోనైనా ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు లాభం చేకూరేటువంటి విధంగా ప్రజల జీవితాలలో వెలుగులు నింపేటువంటి విధంగా ఈ పారిశ్రామిక ప్రాంతంలో కూల్చినటువంటి ఈ యొక్క చిరు వ్యాపారస్తుల కూల్చివేతలలో ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా న్యాయం చేసేటువంటి విధంగా వారికి అందరికీ యొక్క కట్టేటువంటి కట్టడాలను పర్మనెంట్గా ఇచ్చేటువంటి విధంగా వారికి ఆలోచన ఈ సంవత్సరంలోనైనా కలగాలని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఆమర నారాయణ, మేకల సమ్మయ్య యాదవ్, అచ్చవేణు తదితరులు పాల్గొన్నారు.